Hi guys, welcome back to our channel. ఇవాళ అయితే శివరాత్రి అనమాట. సో నేను యాక్చువల్లీ ముందే రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ అంతా రెడీ అయిపోయాక గుర్తొచ్చింది వ్లాగ్ చేద్దామని చెప్పి. యాక్చువల్లీ వ్లాగ్ చేసి కూడా చాలా రోజులైంది. ఒక 10 days బ్యాక్ నేను వీడియో పోస్ట్ చేసిన అనుకుంటా తిరువన్నమల. ఇది తర్వాత వరకు అంటే లైక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు లాంగ్ ఫార్మాట్లో. షార్ట్స్ కూడా చాలా ఇన్యాక్టివ్గా ఉన్నా ఒక 1 week, ఎందుకంటే ట్రావెల్ ఉండే, కొంచెం అన్ప్లాన్డ్గా కొన్ని ఈవెంట్స్ జరిగినాయి. సో వాటి కోసం నేను బ్లాగ్ చేయలే. అంటే లైక్ వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల అది వేరే ప్లేస్ అన్ప్లాన్డ్గా జరిగిందనమాట. సో ఆ ప్లేస్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు, నేను పెట్టలేకపోయినా. నేను ఆల్రెడీ స్కెడ్యూల్ చేసి పెట్టుకోలేదు ముందే వీడియోస్, సో అందుకోసమే లేట్ అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి అయితే నిన్నటి నుంచి అయితే మళ్ళీ కన్సిస్టెంట్గా పెడుతున్నాను షార్ట్స్. సో దీని తర్వాత కూడా నాకు తెలిసి ఒక ట్రావెల్ వీడియో వస్తుంది అనుకుంటా. మరి దీని తర్వాతే ట్రావెల్ వీడియో వస్తుందా లేకపోతే మధ్యలో ఇంకేమైనా వీడియో వస్తుందా, ఐ డోంట్ నో, చూడాలి. అండ్ ఆల్సో అట్లనే ట్రావెల్ వీడియో అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి. నా ఛానల్లో ఎలాంటి ట్రావెల్ వీడియోస్ ఉంటాయో మీకు కూడా తెలుసు కదా. సో అట్లాంటిదే, కాకపోతే నేను ఆ ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఒక చిన్న క్లో ఇస్తాను, గెస్ట్ చేసేయండి. నేను ఉండేది తెలంగాణ కాబట్టి, సో తెలంగాణలో లేదనమాట ఆ ప్లేస్, వేరే స్టేట్కి వెళ్తున్నాను. సో గెస్ట్ చేసేయండి. అంటే వేరే స్టేట్ అంటే నార్త్ ఇండియా అంతవరకు కాకుండా ఏదో కింద కింద సౌత్ ఇండియా చూడండి. సౌత్ ఇండియా, ఇంకో హింట్ కూడా ఇస్తున్నా. సో ఇంకేంటి, ఇప్పుడు రెడీ అయిపోయినా. యాక్చువల్లీ నేను ఎప్పుడూ షార్ట్ వీడియోస్లో పెడుతుండే కదా, గెట్ రెడీ విత్ మీస్ కానీ అట్లాంటివి షార్ట్ వీడియోలోనే పెట్టినా. ఎప్పుడు ఇట్లా లాంగ్ ఫార్మాట్లో పెడదామనుకున్నా నాకు ఎప్పుడు షార్ట్ వీడియోనే చేయాలి. గెట్ రెడీ అవుతున్నా అంటే లైక్ రెడీ అవుతున్నా అంటే గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియోకి పెట్టాలి అని అనుకునేదాన్ని. ఇవాళ యాక్చువల్లీ చేద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయినా ఏం స్కిన్ కేర్ యూస్ చేస్తాను నేను, లైక్ మేకప్ అంటే లైక్ ఎట్లా రెడీ అవుతాను. మేకప్ ఏం వాడను నేను, కన్సీలర్ వాడతా అంతే. లిప్స్టిక్ కూడా వాడతా. బేసిక్ లిప్స్టిక్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ మేకప్ కూడా. సో ఇప్పుడు రెడీ అయిపోయినా కాబట్టి, సో మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాం టెంపుల్కి ఫ్యామిలీతో. సో నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేసి వస్తా. సో ఇఫ్ కుదిరితే ఐ వ్లాగ్ అక్కడ కూడా, ఓకేనా. అండ్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీకు, నాకు, మనందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, శివరాత్రికి నేను ఫాస్టింగ్ అయితే ప్రెసెంట్ ఏమి ఉండట్లేదు. నేను ఎప్పుడు కూడా ఉండలే ఫాస్టింగ్, నాకు అలవాట్లేదు. సో నేనైతే ఏం ఫాస్టింగ్ ఉండట్లేదు. సో మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు శివరాత్రికి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మోర్ ఓవర్ ఈ వ్లాగ్ స్పెషల్లీ డెడికేటెడ్ లైక్ శివరాత్రి రోజు అని కాకుండా, లైక్ ఒక ఫెస్టివల్ రోజు నేను ఎలా ఉంటానో అంటే లైక్ ఏమేం చేస్తానో చూపించడానికి. ఇప్పుడు గ్లాసెస్ అస్సలు నీట్గా పెట్టుకోను, క్లీన్ చేసుకుంటే నాకు ఈ గ్లాసెస్ క్లీన్ చేయకపోతే నేను ఫ్రెష్ అయిన ఫీలింగ్ ఉండదు అనమాట. అన్నీ ఫ్రెష్ అయినా కళ్ళు కూడా ఫ్రెష్ రావాలి కాబట్టి నేను గ్లాసెస్ కూడా క్లీన్ చేసుకుంటాను. సో నేను యాక్చువల్లీ రీసెంట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అంటే ఎగ్జిబిషన్ అంటే మహేష్ కాదు, మా దగ్గర ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. క్వార్టర్లీ అయినా ఇయర్లీ ట్వైస్ అయినా అట్లా జరుగుతుంది. సో నాకు అక్కడ ఏం తీసుకోలేదు తెలియక నాకు ఇయర్ రింగ్స్ నచ్చినాయి. సో ఇవి నార్మల్గా ఏం కనిపించట్లేదు కదా, సో ఇవి ట్రై చేద్దాం అనుకున్నా, కొత్తవి చూద్దాం ఎలా ఉంటాయో. సో ఇట్లా ఉన్నాయి, ఏది పెట్టుకోవాలి, ఇదే సింపుల్ బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కూడా సూట్ అయింది కానీ నాకు ఎందుకో ఈ అవుట్ఫిట్కి సెట్ అయినట్టు అనిపించట్లే. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకుంటా. చార్ట్ టు ద టెంపుల్ ఇంకొంచెంసేపు లేట్ చేస్తే మా చెల్లిని చాలా 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. అయ్యో ఏమైందిరా? ఓకే ఇట్లా రండి. సో మీరు ఛానల్ చూసా? తెలీదు, నీ ఛానల్ పేరేంటి? సబ్స్క్రైబ్ చేపిస్తా ఇప్పుడే 2.5K. అవునా అమ్మా, ఏం పేరు నీ ఛానల్ పేరు? మరి సబ్స్క్రైబ్ చేస్తా, నువ్వు చెప్తే మా సబ్స్క్రైబర్స్ కూడా చూసి చేస్తారు. ఎందుకు చెప్పు, పేరు చెప్పు మంచిగా. 1.7K. నీ ఛానల్ పేరేంటి? స్టడీస్ బై 1 అమ్మా నీది వాడు చెప్పడా? మరి నీకు సబ్స్క్రైబర్స్ వద్దా? మా ఛానల్ డౌన్ అయిపోయినా
ఏం చేస్తారు మీరు? ఎట్లాంటి కాంటెంట్ చేస్తారు? బ్లాగింగ్ చేస్తారా? గేమింగ్ చేస్తారా? స్ట్రీమింగ్ చేస్తారా? పుట్టి వీడియోసా? పబ్జియా? ఫ్రీ ఫైర్. ఇతను కూడా ఫ్రీ ఫైరేనా? అవునా, వెరీ గుడ్. ఎవరు మీ పేర్లేంటి? నీ పేరు చెప్పు. నీ పేరు? నీ పేరు? వెనక బ్యాట్ పట్టుకుండగా. అవునా, మీకు కూడా ఉన్నాయా ఛానల్స్? అవునా, కొత్త కొత్త ఛానల్. నీ ఛానల్ ఏంటి? కాదు, ఏం చేస్తావు? ఎట్లాంటి వీడియోలు పెడతావు? స్ట్రీమింగ్ అయినా, గేమింగ్ అయినా? కొన్ని డ్రాయింగ్, ఆర్ట్ పెడతాడేమో. నీకు కూడా ఉందా ఛానల్? నీకు లేదా? ఓన్లీ నువ్వు క్రికెటా? ఓకే, బాయ్. హ్యాపీ శివరాత్రి. సబ్స్క్రైబ్ టు హేట్ కావ్య. అమ్మా, థ్యాంక్ యూ. హ్యాపీ శివరాత్రి. ఓకే, బాయ్. సో మేము ఇప్పుడు టెంపుల్కి వచ్చామన్నమాట. ఇప్పుడే దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా స్టార్ట్. ముందు వచ్చినప్పుడు ఇంకేం చేయలేదు. సో టెంపుల్లో ఇక్కడ వెనక పార్క్ ఉంటుంది అనమాట. సో అందుకోసం వచ్చారు వీళ్ళందరూ కదా, అందుకే వచ్చారు వీళ్ళు, లేకపోతే వీళ్ళు టెంపుల్. సో ఇవాళ శివరాత్రి స్పెషల్ 10 days గుడిలో. మార్నింగ్ కాబట్టి రష్ ఉన్నారు, ఈవినింగ్ అయితే మా వాళ్ళు కూడా అందరు వస్తారు. అప్పుడు మళ్ళీ పేరెంట్స్ కూడా వస్తాం మేము. అప్పుడు ఇంకా రష్ ఎక్కువ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇక్కడ కూడా రష్ ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు, వాళ్ళ క్లిప్ కూడా యాడ్ చేస్తాం. మా కాలనీ టెంపుల్ దగ్గర రీసెంట్గా ఇట్లా పార్క్ చేసారు అనమాట, అందుకోసం వీళ్ళంతా ఎక్సైట్ అయ్యి వచ్చారు. సో వీళ్ళు ఎలాగో లేట్గా వస్తారు కాబట్టి ఇక్కడే వదిలేసి నేను ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంకేముంటుంది, రోజు వ్లాగ్ ఏం చేయాలి. సో ఇంటికి వెళ్ళాక మాట్లాడుతున్నాం. సో ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చామన్నమాట. టెంపుల్ నుంచి యాక్చువల్లీ వచ్చి చాలాసేపు అయింది, నేను బ్లాగ్ చేయడం మర్చిపోయాను ఇంకా. సో ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసేసినాక మా అక్క దగ్గరికి వెళ్ళాలి. మా పెద్దమ్మ వాళ్ళు కూడా సేమ్ ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి వీ హ్యావ్ అ వర్క్ టు డూ. కొంచెం తన థీసిస్ రిలేటెడ్ వర్క్ ఉందన్నమాట. సో అట్లా హెల్ప్ చేసేసినాక త్వరగా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి వస్తాము. ఎందుకు అంటే మళ్ళీ 5 o'clock 6 o'clock ఐ థింక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 మ్యాచ్ ఉంది కదా. మా ఇంట్లో అయితే ఫుల్ క్రికెట్ పిచ్చోళ్ళు అనమాట, దారుణంగా క్రికెట్ పిచ్చోళ్ళు. ఇంకా నిమగ్నం అయిపోతారు, పక్కన ఏముందో కూడా అవసరం లేదు, అంతగానం చూస్తారు. సో అందుకోసమే నాకు ముందే అలర్ట్ ఇచ్చారనమాట, మనం త్వరగా వెళ్ళి రావాలి, మ్యాచ్ ఉంది అని చెప్పేసి. లంచ్ చేసలేదు, ఫస్ట్ అవుట్ఫిట్ నాకు ఇంకా మస్తు ఇది హెవీగా అనిపిస్తుంది. అండ్ బండి తోలడానికి కూడా రావట్లేదు, అంటే ఇబ్బంది ఉంది. సో ఇప్పుడు తీసేస్తాం. బ్రాండ్ కొలాబరేషన్ అనమాట ఇన్స్టాగ్రామ్కి. నేను ఎప్పుడు బ్రాండ్ కొలాబరేషన్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి సో ఇప్పుడు మాట్లాడదామని అనుకుంటున్నా. బికాస్ నాకు ఈ బ్రాండ్ ఏదైతే రీచ్ అవుట్ అయినారో, అంటే బ్రాండ్స్ కొన్నిసార్లు రీచ్ అవుట్ అయితే కొన్నిసార్లు ఏజెన్సీస్ త్రూ కూడా మనకి ప్రమోషన్స్ వస్తుంటాయి అనమాట. లైక్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చెప్తారు, మనకు రీచ్ అవుట్ అయినప్పుడు వాళ్ళు పలానా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారు. అండ్ ఆల్సో కొన్ని ఏజెన్సీస్ ఏమో మనకు స్క్రిప్ట్ రెడీ చేసుకోమంటుంది, కొన్ని ఏజెన్సీస్ ఏమో వాళ్ళే స్క్రిప్టే ఫాలో అవ్వాలని చెప్తారు, మనకు ఛాన్స్ ఉండదు అనమాట. అందరు కూడా కాంటెంట్ క్రియేషన్ అంటే ఇట్స్ ఈజీ, ఏముండదు, వీడియోలు తీసి పెడతారు టైం పాస్ కాక అని చెప్పి అనుకుంటారు. బట్ కొన్నిసార్లు ఇట్స్ నాట్ దాట్ కైండ్. ఎందుకంటే ఎప్పుడైతే దాంట్లోకి దిగినాక దాంట్లో కొన్ని ఇట్లాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది, అబ్బా ఇంతగానం చేసుడు అవసరమా అని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. బికాస్ ఇవాళ నేను షూట్ చేశాను, ఇవాళ నేను ఈ బ్రాండ్కి షూట్ చేయడం 3rd టైం అనమాట. క్యాజువల్గా నేను బిగినర్గా ఎట్లా నడుస్తుంది నాకని చెప్పి నేను ఐ విల్ టెల్ యూ గైస్. యూజువల్గా వాళ్ళు మనకు రీచ్ అవుట్ అవుతారు అనమాట మన ఇన్స్టాగ్రామ్లో కానీ, ఆర్ ఎల్స్ మనం ముందే వర్క్ చేసి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్లో రీచ్ అవుట్ అవుతారు కొలాబరేషన్ గురించి. సో ఇట్లా అనుకుంటున్నాం మేము, మీరు ఓకే దీనికి అంటే విల్ సెండ్ యువర్ ప్రొఫైల్ టు ది బ్రాండ్ అని చెప్తారు. సరే మనం ఓకే అంటే బ్రాండ్కి పంపిస్తారు. మ్యాక్సిమం 1 డేలోనే మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తాయి అనమాట. వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, మీకు బ్రీఫ్ పంపిస్తాము, దాంట్లో నుంచి మీరు స్క్రిప్ట్ చేయండి అంటారు. స్క్రిప్ట్ చేసామే అనుకోండి, లేకపోతే స్క్రిప్ట్ కూడా వాళ్ళకి అడిగారు అనుకోండి, ఇప్పుడు కాల్ చేస్తారు అనుకోండి 12 o'clock కాల్ చేసి మాకు 3 o'clock వరకు స్క్రిప్ట్ ఇచ్చేయండి అంటే, ఏంటి మాకు ఇంకేం పనులు ఉండవా వేరేవి, మేము బయట బిజీ ఉంటే ఎలా చేస్తారు? ఆ టైం లైన్ డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటాయి, నాకు అందుకే నచ్చదు అనమాట. బట్ ఏం చేస్తాము, డబ్బులు కావాలంటే చేయాలి కదా. అట్లా
మనం వీడియో చేసి పెట్టడం కానీ వాళ్ళకి మళ్ళీ వీడియో చేసి పెట్టినాక ఈ ఏజెన్సీ వాడు మళ్ళీ బ్రాండ్కి పంపించి ఆ బ్రాండ్ అప్రూవల్ వచ్చి అసలు లేదంటే మళ్ళీ చేయాల్సి వస్తుంటుంది. ఇంత డ్రామా. ఇవి వీళ్ళకి డెడ్ లైన్స్ ఎట్లుంటాయి తెలుసా? ఇప్పుడు కాల్ చేసి స్క్రిప్ట్ ఇవ్వమంటారు. స్క్రిప్ట్ ఇచ్చిన ఇమీడియట్ మాకు ఈరోజు నైట్ వరకు డ్రాఫ్ట్ వీడియో పంపించి ఏంటి ఎక్కడ షూట్ చేస్తా నేను, ఎప్పుడు ఎడిట్ చేస్తా, ఎప్పుడు పంపాలి మీకు? మళ్ళీ ఇవన్నీ ఏమో ఫాస్ట్గా జరిగిపోవాలి వాళ్ళకి. పేమెంట్ మాత్రం ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 20 to 30 వర్కింగ్ డేస్ మేడం అని అంటారు. ఇట్స్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్. కష్టంగా ఉంటుంది, ఈజీ అయితే ఏం కాదు, కష్టం ఉంటుంది. ఎందుకంటే బికాస్ నేనైతే చాలా లేజీ ముందే. ఆ లేజీనెస్కి వాళ్ళ డెడ్ లైన్స్కి చాలా అసలు కంపాటబిలిటీ ఉండదు. ఇంకా అట్లా అడాప్ట్ చేసుకుంటుంటా కొన్ని సిచ్యువేషన్స్ని. సో యా, ఇప్పుడు పంపించాలి, ఎడిట్ చేయాలి. మళ్ళీ ఇగో 1 o'clock పంపించాలి. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 12:30 అవుతుంది అనుకుంటా. హాఫ్ అన్ అవర్లో నేను ఇంతసేపు రికార్డ్ చేసిన, ఇప్పుడు మళ్ళీ పంపించాలి. అది కూడా ఎంత హెక్టిక్గా రికార్డ్ చేసిన తెలుసా? నేను పిచ్చి కోపంలో రికార్డ్ చేసిన. బికాస్ ఆల్రెడీ 2 times రికార్డ్ చేసిన. ఫస్ట్ టైం ఏమో ఏం చేసిర్రు, వాళ్ళే నాకు పంపించారు స్క్రిప్ట్. బికాస్ ఐ హ్యావ్ నో టైమ్ అని చెప్పిన. దే హ్యావ్ సెంట్ మీ ది స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ అయితే ఎన్నిసార్లు చదివినా నాకు అర్థమే అవుతలేదు. ఏం స్క్రిప్ట్ రాస్తారో ఏమో. మళ్ళీ స్క్రిప్ట్ చేసినాక బ్రాండ్కి పంపిస్తే బ్రాండ్ మళ్ళీ స్క్రిప్ట్ ఏదో అది ఇట్లా అంటది. మళ్ళీ స్క్రిప్ట్ మారుస్తారు, మళ్ళీ చేంజ్ చేయాలి. హెక్టిక్. ఓకే బాయ్ గైస్, నేను మళ్ళీ కలుస్తా. మార్నింగ్ అయితే అసలు రష్ లేరు, ఇప్పుడైతే క్యూ కట్టేసారు. అంటే ఇంకొంతసేపు అయితే ఇంకా ఎక్కువ అవుతారు కూడా. సో గైస్, ఇప్పుడే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిందనమాట. సో ఇండియా కూడా గెలిచేసింది. అండ్ నేను యాక్చువల్లీ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ టోటల్గా మునిగిపోయినా అనమాట మ్యాచ్లో. సో అందుకే వ్లాగ్ చేయడం కుదరలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వ్లాగ్ చాలా చిన్నగా అయిపోయింది అనుకోండి, ఇంకేదైనా ఒక ఎక్స్ట్రా డే కానీ లేకపోతే ఏదైనా ఐ యాడ్ సంథింగ్ టు దిస్ వ్లాగ్. సో అప్పుడు మీకు కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది కదా. సో అట్లనే ఇప్పుడు ఎందుకు ఆన్ చేసిన అంటే యాక్చువల్లీ ఇది కూడా గుర్తు రాకపోతుండే. ఇప్పుడు ఎడిట్ చేయాలి వేరే షార్ట్స్ అన్నట్టు కూర్చున్నా. సో అట్లే గుర్తొచ్చింది అనమాట, అరే మనం ఒక వీడియో స్టార్ట్ చేసినాం ఈరోజు, సో దానికి అవుట్రో ఇవ్వాలి కదా అని చెప్పి. మీరందరూ కూడా చూసారా లేదా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్? సో అంతే, నో వర్డ్స్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇషాన్ కిషన్ వేసేసాడు, నెక్స్ట్ హాఫ్ అంతా మన బౌలర్స్ వేసేసారు. సో ఐమ్ హ్యాపీ. యాక్చువల్లీ ఇంకా 100లోనే వీళ్ళందరినీ ఆల్అౌట్ చేసేయాలనుకున్నాం, బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్. సో ఇప్పుడు అవుట్ ట్రై చేస్తా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.